కడప జిల్లా కమలాపురం మండలంలోని పెద్దచెప్పలి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా 2 రోజుల పాటు బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని రాజశేఖరానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐక బహుమతి కూడా అందజేయడం జరిగిందండి. గారు అంకంపల్లి గ్రామం అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా వారి సాధించడం జరిగిందండి. సన్మానించడం జరిగింది. గౌరవంగా ప్రైజ్ విన్నర్ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరి సహాయ సహకారాలతో బ్రహ్మాండం జరిగింది. ఆయన దీవెనలు మాకు ఇప్పుడు ఉంటాయి. ఇంకా ఎంతో డెవలప్ చేస్తామని మేమందరం కృషి చేస్తున్నాం. అది విషయం. నా పేరు మల్లేశ్వరుడు. ఎల్లమ్మ తిరునాళ్ళకు వచ్చితే చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు. భోజనానికి కానీ భోజన వస్తువులు, ఈ టాయిలెట్స్ విషయంలో. ఇప్పుడు వచ్చిన కొత్త చైర్మన్ గారు చాలా చొరవ తీసుకొని ముందుగా మనం భక్తులు ఉండాల్సింది అన్నము, తర్వాత టాయిలెట్స్ ఫస్ట్ ఏర్పాటు చేశాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా వచ్చిన భక్తులు గెస్ట్ హౌస్లు, ఇంకా ఇప్పుడు బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి వాళ్ళకు అక్కడక్కడ ఎద్దులు కట్టుకొని చాలా కొంచెం ఇబ్బందులు పడతారు. దానికి కొంచెం ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో చెట్లు వేసి వాళ్ళకి అన్ని వసతులు అక్కడ ఈ బండలాగుడు పోటీలకు వచ్చే అన్ని వసతులు కల్పించడానికి ఏర్పాటు చేస్తారు. అదే మాదిరి ఈ అమ్మవారి తరఫున ఒకటి ఈ మన గోశాల ఒకటి గోశాల కూడా ఒకటి ఏర్పాటు చేయడం కోసం దాని ప్లేస్ అంతా క్లీన్ చేయడం జరిగింది. కానీ ఒక మనిషితో అయ్యే పని కాదు ఇది. కానీ చాలా మనోధైర్యంతో ఏమైనా కానీ భక్తులు ఎవరన్నా దాతలు ఇస్తారనే ఆలోచన అయితే పక్కన పెట్టాము. ఫస్ట్ చేయాలనే ఆలోచన అయితే మా చైర్మన్ గారికి ఉండాలి. నా కోరిక గత 10 సంవత్సరాలుగా ఏంటంటే ఇక్కడ కాంప్లెక్స్ పెట్టాలా, ఆ ఎదురుగా ఉండేది బిల్డింగ్ పడగొట్టాలా, మాకేంటంటే ఊళ్ళో ఎంట్రన్స్ వస్తానే అమ్మవారు కనుక అనే కోరిక మాకుండేది. అవన్నీ మా చేత కాకుండా మా వచ్చిన చైర్మన్ కదా మా ఎల్లమ్మ తల్లి అన్నీ చేయించాలి. మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు దినదినాభివృద్ధి చెంది ఇలా ఇలాంటి మా ఎల్లమ్మ గుడికి ఇంకా మా చైర్మన్ గారు చేతనైనంత సహాయం చేసి మా వంతుగా మేము వెనకబడి ఉంటే ఆయన దేనికైనా ముందుతామని ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ వస్తుంది. తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ తోట రవీంద్ర గారి ఆధ్వర్యంలో అన్ని విధాలుగా అందరికీ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అన్ని విధాలుగా సహాయపడుతూ ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆయన చూసుకుంటూ ఇక్కడే ఉండి రాత్రి పగులు ఆయన చాలా కష్టపడుతున్నాడు. తర్వాత అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే వాళ్ళు కార్యక్రమాలు చేసినారు. తర్వాత ఇంత ముందు కూడా ఒక గెస్ట్ హౌస్లు కానీ, తర్వాత ఒక వాణిజ్య సముదాయంలో కానీ అవన్నీ కూడా కట్టడం జరుగుతుంది. తర్వాత ఎల్లమ్మకు ఉన్నటువంటి గోశాల అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత దేవుళ్ళలో గోపురం కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అది కూడా జరుగుతుంది. తర్వాత ప్రతి సంవత్సరము మొదటి బహుమతి ఎద్దుల పోటీకి మొదటి బహుమతి ఇచ్చిన తోట రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తర్వాత మఠంలో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా డైనింగ్ హాల్ కావాలనే ఉద్దేశంతో అక్కడ కూడా డైనింగ్ హాల్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా ఈ అన్ని పనులు చేసేదానికి భక్తులందరూ కూడా చాలా ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తూ వారి చేతనైనటువంటి సహాయం వాళ్ళు చేస్తూ తర్వాత చేయాలనే ఆలోచన వచ్చిన తోట రవీంద్ర గారికి అలాగే వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత చిన్నాలలో భాగంగా ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఊళ్ళో ఉండే జనాలు కానీ లేదా బయట నుంచి వచ్చిన జనాలు కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు ప్రతిరోజు ప్రోగ్రామ్ చూసి తర్వాత వారికి భోజనావసరం కూడా కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా వారికి వచ్చినటువంటి వారికి బాతులు కూడా కొత్తవి కట్టించడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి నవాంతరాలు చోటు చేసుకోకుండా అమ్మవారి దయ వల్ల పిన్నాల మహోత్సవం చాలా ఆనందంగా సంతోషంగా బాగా జరిగింది. ఆలయ చైర్మన్ తోట రవీంద్ర ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నరసింహారెడ్డి గారికి కృష్ణచంద్రరెడ్డి గారికి థ్యాంక్స్ నాకు అవకాశం కల్పించారు, నాకు అవకాశం లభించింది. తర్వాత నా కుటుంబ సభ్యులు నా ఆప్తులు ఎవరైతే ఉన్నారో ఆప్తులను వాళ్ళ సహాయ సహకారాలు నేను ఏదైతే తలుచుకున్నానో దాన్ని ముందు నడిపించాను. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను ముందుండి చేసుకోవాలంటే దాని అనుకోవడానికి వాళ్ళ సపోర్ట్ లేదు, నేను ఏమి చేయలేదు. ఉండగలుగుతాను కానీ నేను చేయలేదు. ప్రతి ఒక్కరు నా కమిటీ సభ్యులు కావచ్చు, ఇక్కడ సేకరించిన దాతలు కావచ్చు, అందరూ కూడా కళాకారులు కావచ్చు. ఈ ఉత్సవాలు ఇంత బాగా జరిగినట్టు వాళ్ళందరి కోఆపరేషన్లో నేనేం చేయలేదు. ముందు కూడా ఇలా చేసుకుంటూ అమ్మవారి సేవలు ముందు భావన ఉద్దేశంతో అమ్మవారు అందరికీ సాయం చేస్తున్నారు. కంపెనీతో సాయం చేస్తాం. పూరి కూడా కంపెనీతో వేణుగోపాల్ కంపెనీ మక్కాస్ కంపెనీ మీకేమన్నా ఇక్కడ చేయాలని ముందు ఆలోచన ఇక్కడ పనులు చేసుకోవడం మీకు కూడా తర్వాత నా కుటుంబ సభ్యులు నా భక్తులు ఎవరైతే నా ఆత్మలో ఏదైతే చెప్పాల్సిన కార్యక్రమాన్ని నేను ముందుకు చేసుకోవాలంటే దాని సపోర్ట్ లేదు, నేను ఏమి చేయలేదు. ఉండగలుగుతానికి ఇచ్చేయలేదు. ప్రతి ఒక్కరు నా కమిటీ సభ్యులు కావచ్చు, ఇక్కడ సేకరించిన పాత్రలు కావచ్చు, అందరూ కూడా కళాకారులు కావచ్చు. ఈ ఉత్సవాలు ముందు ఇలా చేసుకుంటూ ఆలయ కమిటీ చైర్మన్గా ముందు ఏమేమి అభివృద్ధి చేయాలనుకున్నారు? లేదా అన్ని మాటలు చేతుల్లో చూపిస్తారు. చెప్పండి, మెయిన్ చెప్పండి.